నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నూతన సంవత్సరం సందర్భంగా ప్రజలకు ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా, నగర మేయర్ సురేష్ బాబుల శుభాకాంక్షలు. అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్ష. యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జిల్లాకు చెందిన సుశీల్ నియామకం శుభ పరిణామం. సన్మాన కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బండి సుమంత్ స్పష్టీకరణ. మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్న ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. మున్సిపల్ కార్మికులకు వేతనాలు పెంచే వరకు ఆర్థికంగా ఆదుకుంటానని వెల్లడి. ఈ నూతన సంవత్సరం అందరికీ కొత్త శుభాలను, ఆనందాలను అందజేయాలని కోరుకుంటున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియా ముఖంగా మాట్లాడుతూ, నిష్క్రమిస్తున్న 2023వ సంవత్సరంలోని మధుర స్మృతులను నెమరు వేసుకుంటూ కొత్త సంవత్సరంలో అడుగుపెడుతున్న తరుణంలో జిల్లా, రాష్ట్ర ప్రజలతో పాటు తెలుగు వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఇటువంటి తరుణంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రతి రైతు సోదరుడు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, మంచి వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షించారు. గిట్టుబాటు ధరలు లభించాలని, వ్యాపారులకు మంచి వ్యాపారాలు జరగాలని ఆకాంక్షించారు. అలాగే నిరుద్యోగ యువతకు మంచి ఉద్యోగ ఉపాధి లభించి ఆయా కుటుంబాలు సంతోషంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి దేవుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. అందరికీ నమస్కారాలు. సిపిసి ప్రేక్షకులకు, సిపిసి యాజమాన్యానికి, సిపిసిలో పనిచేసే కార్మికులకు, మరి సిపిసి వీక్షకులకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి గత సంవత్సరం 2023వ సంవత్సరంలో మధుర స్మృతులను నెమరవేసుకుంటూ, మరి నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంగా మరి యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాకుండా మరి భారతదేశంలో ఎక్కడైతే తెలుగు వారు ఉండారో మరి వాళ్లకు, మరీ ముఖ్యంగా నా కడప నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ నూతన సంవత్సరంలో ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి రైతు సోదరుడు సుఖ సంతోషాలతో ముందుకెళ్ళాలని, మంచి వర్షాలు కురవాలని, మరి రైతు సోదరులకు అందరికీ కూడా మంచి పంటలు పండాలని, పండిన పంటలకు మంచి గిట్టుబాటు ధర లభించాలని చెప్పి, మరి ఈ రాష్ట్రంలో ఉండే యావత్తు వర్తకులకు అందరికీ కూడా మంచి వ్యాపారాలు జరగాలని, మరి ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువకులకు అందరికీ కూడా మంచి ఉద్యోగ మరి ఉపాధి అవకాశాలు లభించాలని చెప్పి మరి ఆ భగవంతుతో ప్రార్థిస్తూ మరొక్కసారి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. వన్స్ అగైన్ wish you a very happy and prosperous new year 2024. Thank you. అనతి కాలంలోనే మంచి ప్రతిభ కనపరిచి జాతీయ రాష్ట్ర నాయకత్వం మన్ననలు పొంది యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జిల్లాకు చెందిన సుశీల్ నియామకం శుభ పరిణామమని యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బండి సుమంత్ కొనియాడారు. కడప నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నియమితులైన నంది మండలం విజయ్ సుశీల్ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సుమంత్ మాట్లాడుతూ, సుశీల్ పార్టీకి అందించిన సేవలే ఆయనకు అగ్రస్థానంలో నిలబెట్టడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడే వారికి తగిన గుర్తింపు, గౌరవాలు లభిస్తాయనడానికి నంది మండలం విజయ్ సుశీల్ నియామకమే ఉదాహరణగా పేర్కొనవచ్చన్నారు. ఆయనకు జిల్లా యూత్ కాంగ్రెస్ కమిటీ సంపూర్ణ మద్దతు ఉంటుందని, భవిష్యత్తులో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో యువత నిరుద్యోగ సమస్యల పట్ల కలిసికట్టుగా పోరాటాలకు శ్రీకారం చుడతామని బండి సుమంత్ కుమార్ ఈ సందర్భంగా తెలిపారు. అనంతరం సుశీల్ మాట్లాడుతూ, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా తనను నియమించిన రాష్ట్ర, జాతీయ నాయకత్వానికి, తనను బలపరిచిన కడప జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో బద్వేల్ అసెంబ్లీ అధ్యక్షుడు మహబూబ్ బాషా, పులివెందుల అసెంబ్లీ అధ్యక్షుడు కొమ్మది శ్రీసాయి, ప్రొద్దుటూరు అసెంబ్లీ అధ్యక్షుడు వంశీ యాదవ్, యూత్ కాంగ్రెస్ నాయకులు చక్రి, ప్రభుకుమార్, చిన్న, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందిమండలం సుశీల్ గారికి ఒక చిరు సన్మానం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకనగా ఇటీవలే 26వ తేదీ జరిపిన స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ యువజన కాంగ్రెస్ తరపున విజయవాడలో జరిపిన ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో నందిమండలం సుశీల్ గారికి రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నియామకం చేశారు. మొట్టమొదటిగా చూసుకుంటే 2022లో యువజన కాంగ్రెస్ ఎలక్షన్ టైంలో మన నందిమండలం సుశీల్ గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికవ్వడం, దాని తర్వాత ఏపీ యూత్ జోడో బూత్ జోడో ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా నియమించడం, అదేవిధంగా తెలంగాణ ఇన్ఛార్జ్గా ఇవ్వడం, కర్ణాటక ఎలక్షన్స్లో పనిచేయడం, కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ప్రతి చోట తన వంతు కృషి తను చేయడము, ఇలా ప్రతి పనిని గుర్తించి మన యువజన కాంగ్రెస్ తనకు రాష్ట్ర ఉపాధ్యక్షుల యువజన కాంగ్రెస్ విభాగంలో నియామకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను తెలియజేయడం ఏమనగా, కృషిని బట్టి మన పనిని బట్టి యూత్ని కానీ గుర్తించేది. అట్లా కాంగ్రెస్లో కానీ, యూత్ కాంగ్రెస్లో కానీ, మహిళా విభాగం కానీ, ఎన్ఎస్యు అయితేనేమి, ప్రతి దాంట్లో ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే గుర్తించి వాళ్ళ కృషికి తగ్గ పదవిని వాళ్లకు కట్టబెట్టడం జరుగుతుంది. దానికి అనుకూలంగా మా వంతు కృషి మేము చేయాలని ప్రయత్నిస్తాము. కాబట్టి ఈ సందర్భంగా యువతకందరూ నేను తెలియచేయడం ఏమనగా, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మన ఏపీలో కూడా ఎలాగైతే కర్ణాటకలో, తెలంగాణలో మంచి ఘన విజయం సాధించిందో, అదేవిధంగా మన ఏపీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం మనం కట్టాలని, దానికి మన వంతు కృషి మనం చేయాలని ప్రతి యువతకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముందుగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులైనటువంటి బండి సుమంత్ అన్న గారికి నా ధన్యవాదములు. నా పేరు నందిమండలం విజయ్ సుశీల్ కుమార్. నేను యువజన కాంగ్రెస్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. గతంలో నేను యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను. అదేవిధంగా యూత్ జోడో బూత్ జోడో రాష్ట్ర కోఆర్డినేటర్గా పనిచేశాను. ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికలకు గాంధీనగర్ అసెంబ్లీ ఇన్ఛార్జిగా పనిచేశాను. ఆ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఇప్పుడు కర్ణాటక రాష్ట్రం హెల్త్ మినిస్టర్గా ఉన్నారు. ఆ అసెంబ్లీకి బెస్ట్ పర్ఫామ్ అవార్డుగా కూడా ఇచ్చారు. మరియు తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ క్యాంపెయిన్లు కూడా వర్క్ చేశాను. తరచుగా ఢిల్లీ పార్లమెంట్ ప్రొటెస్ట్లు కూడా పాల్గొనడం జరిగింది. ఈ పనులన్నింటి దృష్ట్యా గమనించి యువజన కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి రక్షరామయ్య గారు, జాతీయ కార్యదర్శి మమతా నాగిరెడ్డి గారు, మా రాష్ట్ర అధ్యక్షుడు లక్కరాజు రామారావు గారు ఈ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ పదవిని నాకు అప్పగించడం జరిగింది. యువజన కాంగ్రెస్ బలోపేతానికి అహర్నిశలు కష్టపడి యువజన కాంగ్రెస్ను ముందుకు తీసుకెళ్ళడానికి కృషి చేస్తానని కోరుకుంటున్నాను. నూతన సంవత్సరంతో పాటు రాబోయే సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నట్లు నగర మేయర్ సురేష్ బాబు తెలిపారు. ఈ మేరకు మేయర్ మాట్లాడుతూ, ఈ నూతన సంవత్సరం జిల్లా వాసులందరికీ కొత్త శుభాలను, ఆనందాలను అందించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఎన్నాళ్ల నుంచో ఎదురు చూసిన రాజన్న రాజ్యం రాష్ట్రంలో కొనసాగుతుందని, భవిష్యత్తుపై ఆశలు పెరిగాయని, అన్ని వర్గాల ప్రజల్లో కొత్త ఆశలు చిగురించాయని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సమాజంలోని అన్ని వర్గాలకు ప్రత్యేకంగా సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తోందని చెప్పారు. అలాగే రైతులకు మంచి పంటలు పండాలని, వర్తకులు మంచి వ్యాపారాలు జరిగి శుభాలు చేకూరాలని, కుల సంఘాలు, మహిళలు, యువత, విద్యార్థులు ఇలా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఆయన తెలిపారు.
నూతన సంవత్సరంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మనోమారు గర్వ విజయం సాధించి తన సుభిక్ష పాలన కొనసాగించేలా దీవించాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు ఆయన చెప్పారు. అందరికీ నమస్కారం. కడప నగర ప్రజలకి, వైఎస్ఆర్ జిల్లా ప్రజలకి, సిబిసి సిటీ ప్రేక్షకుల మహాశివులకి అందరికీ నమస్కారం. నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుతూ అలాగే ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. 2023 వీడ్కోలు పలుకుతూ 2024 స్వాగతం పలుకుతూ నూతన సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని, అందరికీ మేలు జరగాలని, రైతు కూలీలకి, రైతు సోదరులకి, వర్తకులకి, వ్యాపార సంఘాల వారికి, కుల సంఘాలకి మరియు యువతకి, విద్యార్థి విభాగానికి, మహిళలకి అందరికీ మంచి జరగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నా. అలాగే నూతన సంవత్సరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా తిరిగి అధికారంలోకి రావాలని, ఇలాగే రాష్ట్రంలో సంక్షేమ పథకాలు కొనసాగుతూ రైతులందరికీ మంచి జరగాలని, గిట్టుబాటు ధర కల్పించాలని ఆ దేవుని ప్రార్థిస్తూ మరొకరి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నూతన సంవత్సరం సంక్రాంతి పండుగలను పురస్కరించుకుని తమ కొనుగోలుదారులను ప్రోత్సహిస్తూ నిర్వహిస్తున్న లక్కీ డ్రాలో ప్రతి ఒక్కరూ పాల్గొని బహుమతులు గెలుచుకోవాలని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నిర్వాహకులు కోరారు. కడప నగరం ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో వీక్లీ డ్రాలో భాగంగా డిప్ ద్వారా ఎన్నికైన వారికి బహుమతులను అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ముందుగా తెలియజేసినట్లు తమ షాపింగ్ మాల్లో 3వ వీక్లీ డ్రాలో ఎంపిక నిర్వహించామని, మొదటి వీక్లీ డ్రాలో 48 మంది, రెండవ వీక్లీ డ్రాలో 48 మందిని ఎంపిక చేయడంతో పాటు బంపర్ డ్రాలో కారును అందజేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న 3వ వీక్లీ డ్రాలో విజేతలకు 48 బహుమతులు అందజేయడం జరిగిందన్నారు. సంక్రాంతి రోజున 2 బంపర్ డ్రాలు నిర్వహించి ఇరువురికి కార్లను బహుమతిగా అందజేయాలని యాజమాన్యం నిర్ణయించిందన్నారు. కొనుగోలుదారులు, ముఖ్యంగా కడప వాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని విలువైన బహుమతులు దక్కించుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో షాపింగ్ మాల్ ప్రతినిధులు, సిబ్బంది ఇంకా కొనుగోలుదారులు పాల్గొన్నారు. వెల్కమ్ టు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అండి. మేము సక్సెస్ఫుల్గా 3rd వీక్లీ డ్రాలోకి ఎంటర్ అయ్యాము. సో ఫస్ట్ వీక్లీ డ్రాలో 48 విన్నర్స్, సెకండ్ వీక్లీ డ్రాలో 48 విన్నర్స్, అలాగే బంపర్ డ్రా కూడా తీయడం జరిగింది డిసెంబర్ 25న. అది చిన్న పాప గెలుచుకుందండి, కమలాపురానికి చెందిన పాప, పేరు అలెక్స్. అలాగే ఈరోజు 3rd వీక్లీ డ్రా జరుగుతూ ఉంది. సో ఈ 3rd వీక్లీ డ్రాలో మీరందరూ గెలుచుకున్న వాళ్ళందరికీ కూడా 48 గిఫ్ట్స్ అనేది అందజేయడం జరుగుతుంది. తర్వాత ఫైనల్గా బంపర్ డ్రా 2 కార్లు ఉన్నాయండి, అది సంక్రాంతి రోజు తీయడం జరుగుతుంది. సో ఈ సంక్రాంతికి సంబంధించి ఎవరైతే షాపింగ్ చేస్తున్నారో వాళ్ళందరూ ఈ అవకాశాన్ని వాడుకోవాలని, ఎస్పెషల్లీ కడప ప్రజలు వాడుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి మరోసారి తన ధాతృత్వాన్ని చాటుకున్నారు. మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికులకు ఏజెన్సీ నుంచి సకాలంలో జీతాలు రాక ఇబ్బంది పడుతున్న కార్మికుల పట్ల ఎమ్మెల్యే తనదైన శైలిలో స్పందించారు. జీతాలు పెంచాలన్న తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళనలో కూర్చున్న కార్మికులకు తన సొంత నిధులతో ఆదుకునేందుకు ముందుకొచ్చారు. ఎమ్మెల్యే మాట విని తిరిగి విధుల్లోకి వచ్చిన కార్మికులకు నష్టపోయిన 4 రోజుల పని దినాల వేతనాన్ని ఎమ్మెల్యే చెల్లించేందుకు సిద్ధమయ్యారు. అలాగే ప్రభుత్వం కార్మికులకు వేతనాలు పెంచే వరకు ప్రతి నెల 3,000 రూపాయలు అదనంగా తన సొంత నిధుల నుంచి చెల్లిస్తానని ఎమ్మెల్యే ఈ సందర్భంగా ప్రకటించారు. ప్రభుత్వం కార్మికులకు వేతనం పెంచేంత వరకు తన సహాయం అందిస్తానని, వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి తన ఆర్థిక సహాయం 3,000 రూపాయలను అందిస్తానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. కార్మికుల సమస్యల పట్ల న్యాయమైన డిమాండ్లను తాను సానుకూలంగా ఉన్నానని, అయితే ప్రభుత్వ నిర్ణయం తీసుకుని పెంచడం కోసం కొంత సమయం పడుతుందన్నారు. అలాగే అంగన్వాడీ కార్యకర్తల విషయంలో కూడా వారి డిమాండ్ల పరిష్కారం కావాలని, జీతాలు పెరిగి వారు కూడా మిగిలిన వారిలాగే ఉన్నతంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు ఎమ్మెల్యే ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఆందోళన కారణంగా నష్టపోయిన దిన వేతనాన్ని సుమారు 18 లక్షల రూపాయల నిధులను ఎమ్మెల్యే ఈ సందర్భంగా వారికి అందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి, నాగరాజు, కమిషనర్ వెంకటరమణ, కౌన్సిలర్లు వరికోటి ఓబుల్రెడ్డి, జిలాని, కమాల్, నాగరాజు, వైసీపీ రాష్ట్ర నాయకులు పోరెడ్డి నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకి ఎంత ఇచ్చినా తక్కువే, ఎంత చేసినా కూడా మంచిదే అని స్పష్టంగా మేము చెప్పగలుగుతాం. ఎక్కడ మాకేం అభ్యంతరం లేదు.
కాకపోతే చంద్రబాబు నాయుడు యొక్క మోసాన్ని, పెంచని విధానాన్ని, రెగ్యులరైజ్ చేయని విధానాన్ని గమనించాల్సిన బాధ్యత కార్మికులకు ఉంది. ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్నికల కోసం మీ దగ్గరకు వచ్చి చేసే సర్కస్ ఫీట్లను గమనించమని మాత్రమే కోరుతా ఉన్నా. 20 సంవత్సరాలుగా మేము మీకు సేవ చేసినామా, చెయ్యలేదా, ప్రేమించినామా లేదన్నది మీ అంతరాత్మను మీరే అడిగి చూడండి అని మాత్రం ఈ తమ్ముళ్లకు వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎవరైతే నా మాటని విశ్వసించి పనుల్లోకి పోయి ఈ ప్రొద్దుటూరు పట్టణ ప్రజా ఆరోగ్యాన్ని పరిరక్షిస్తారో అట్టి వారికి 3,000 రూపాయలు ప్రతి నెల జీతం పెంచి మా సొంత డబ్బులు ఇస్తానామని మీకు ప్రకటన చేస్తా ఉన్నాం. ఎవరైతే పోతారో వాళ్ళందరికీ ప్రతి నెల 3,000. ఎన్నాళ్ళు ఇస్తావు ప్రసాద్ రెడ్డి? రాష్ట్ర ప్రభుత్వం పెంచేంత వరకు ఇస్తా. అది 5 ఏళ్ళు అయితే 5 ఏళ్ళు ఇస్తా. 5 ఏళ్ళు అయితే 5 ఏళ్ళు ఇస్తా. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాని, కాంగ్రెస్ రాని, బీజేపీ రాని, ఎవరన్నా రాని, ఏ ప్రభుత్వమైనా సరే వీళ్ళ పట్ల దయగలిగి 2,000, 1,000, 3,000, 4,000 ఎంతన్నా కానీ జీతం పెంచేంత వరకు ఈ నియోజకవర్గ శాసనసభ సభ్యునిగా నా నియోజకవర్గంలోని ప్రజల యొక్క ఆరోగ్యాన్ని పరిశుభ్రంగా ఉంచడం కోసం, నా కార్మికుల కడుపు నింపడం కోసం వీరిచ్చిన పదవి ఈశ్వరుడిచ్చిన సంపద నాది. నా పదవి నాకేమి ఎవరు ఇలే, ప్రజలు ఇచ్చినారు. ఈ ప్రజల ఆరోగ్యం కోసమే వాళ్ళతో పని చేయించాలా. నాకు వీళ్ళకి ఇచ్చే డబ్బు నాకు ఎవరు ఇలే, పరమేశ్వరుడు ఇచ్చినాడు. పరమేశ్వరుడు ఇచ్చిన నా కొద్దిపాటి డబ్బును ఈ కార్మికుల కోసం, ఈ కార్మికుల చేత చేయించే పని ప్రొద్దుటూరు ప్రజల ఆరోగ్యం కోసం వెచ్చించడమే ఈ నియోజకవర్గ నాయకునిగా నా ప్రాథమికమైనటువంటి బాధ్యత. నా శక్తిని, నా ధనాన్ని కడవరకు ఈ నియోజకవర్గ ప్రజల యొక్క సంతోషం కోసమే ఉపయోగిస్తాం. కాబట్టి 3,000 రూపాయలు వాళ్ళ జీతం పెంచి ఎన్ని నెలలైనా ఇస్తాం. మా మాట విని 43 మంది వినారు పనులకు. ఆ 43 మందికి ఈరోజు డబ్బులు ఇస్తున్నాం. ఏం డబ్బులు ఇస్తున్నామంటే, ఎన్ని దినాలైతే పనికి పోకుండా ఉంటే వేతనం కట్టేందో ఆ డబ్బులు ఇస్తున్నాం. అంటే ఒక్కొక్కరికి 7,700 అంటే కన్నా 2,500 రూపాయలు ఒక్కొక్క మనిషికి వస్తుంది. మరొక 200 అదనంగా వేసి 3,000 రూపాయలు వాళ్ళకు ఒక్కొక్కరికి 3,000 ఇస్తున్నాం. కనీసం జనవరి 1 కన్నా వాళ్ళకు సంసారానికి ఉపయోగపడి అని చెప్పి. ఇక జనవరి 1వ తారీఖు నుంచి జరగబోయే ప్రతి నెల 3,000 రూపాయలు నా వైపు నుంచి వాళ్ళకు వస్తుంది. అంటే ఫిబ్రవరి తారీఖున మీకు 3,000 ఎగస్ట్రా వస్తుంది. మార్చి, ఏప్రిల్ ప్రతి నెల మీకు 3,000 ఎగస్ట్రా వస్తుంది. వీళ్ళ తర్వాత రేపు ఈరోజు మళ్ళీ ఎవరైనా 20, 30, 40 మంది పారిశుద్ధ్య కార్మికులు విధులు లేకపోతే వారు ఎన్ని దినాలు పని దినాలకు పోలేదో అంత డబ్బులు మళ్ళీ 700 చొప్పున ఇస్తాం. వారికి కూడా 3,000 రూపాయలు జీతం పెంచి ప్రతి నెల ఇస్తాం. ఇప్పుడు ఆటో డ్రైవర్లు ఎవరైతే ఉండారో, మా వాళ్ళు ఎవరైతే ఉండారో వీళ్లకు మా వైపు నుంచి ఏమి వాళ్ళ బాధ లేదు. కానీ ఒక 6 నెలల జీతం రావాలంట వాళ్ళకు. 6 నెలల జీతం అంటే ఏజెన్సీ వాడు ఇవ్వాలా. రాష్ట్ర ప్రభుత్వం ఏజెన్సీకి ఇస్తుంది, ఏజెన్సీ వాడు వీళ్ళకి ఇవ్వాలా. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఏజెన్సీకి కాస్త ఆలస్యమైనప్పటికీ ఏజెన్సీ వాడు వీళ్ళకి జీతభత్యాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అయితే ఆ ఏజెన్సీ వాడు వీళ్ళకి జీతం ఇవ్వకపోవడం వల్ల 6 మాసాలుగా వీళ్ళకి ఇబ్బందిగా ఉంది. ఏజెన్సీ వాడు జీతం ఇవ్వకపోయినా, మరొకటి ఇవ్వకపోయినా, ఎవరు ఇవ్వకపోయినా ఇది పెద్ద తప్పిదం. 6 నెలలు 10,000 రూపాయలకు పనిచేసే ఒక కార్మికునికి 6 నెలలు జీతం రాకపోతే వాడు ఏం పెట్టి తింటాడు? ఆ ఏజెన్సీ వాళ్ళకైనా తెలివి ఉండాలా. అన్న నువ్వన్న మాకు కనీసం 2 నెలలు అడిగినారు, మీరు 3 నెలలు అడిగినారు. 3 నెలల జీతం ఇవ్వండి, మళ్ళీ మాకు వచ్చిన తర్వాత ఇస్తాము అని చెప్పి అడిగినారు. 3 నెలలు కాదులే 4 నెలల జీతం ఇవ్వాలనుకున్నామని చెప్పి 4 నెలల వేతనం వాళ్ళకి ఇస్తాను. 4 నెలల వేతనంతో పాటు వాళ్ళకి 300 చొప్పున ఈ 15 రోజులకు ఒక 3,000, 4,000 లాస్ అవుతుంది. కాబట్టి అది కూడా లాస్ కాకూడదని చెప్పి వాళ్ళకు కూడా 3,000 రూపాయలు ఉచితంగా ఇస్తాను. ప్రతి ఆటో డ్రైవర్ ఎవరైతే ఉండారో పారిశుద్ధ్య కసువు సేకరణకు ఉపయోగించే డ్రైవర్కు ఉచితంగా 3,000 రూపాయలు ఉచితంగా ఇస్తూ మీ జీతం ఎంతైతే వస్తుందో 4 నెలల జీతాన్ని మీకు ఇస్తూ ఏజెన్సీ వాడు ఇచ్చినప్పుడే వాళ్ళ దగ్గర నుంచి నేను తీసుకుంటా. ఇది పారిశుద్ధ్య కార్మికుల పట్ల మేము చూపిస్తూ ఉన్నటువంటి ప్రేమ, బాధ్యత. ఇది ప్రజల పట్ల మేము చేస్తూ ఉండే నాయకునిగా బాధ్యత. సందర్భంగా నేను పారిశుద్ధ్య కార్మికులను కూడా మిగతా వాళ్ళను అప్పీల్ చేస్తూ ఉన్నా. మీరందరూ కూడా మీ యొక్క సమ్మెను విరమించి విధుల్లోకి పోయి ప్రొద్దుటూరు పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచమని, మీ యొక్క కుటుంబ జీవనానికి సంబంధించిన ఆర్థిక ఇబ్బందులను పడద్దని చెప్పి మనస్ఫూర్తిగా మీకు విజ్ఞప్తి చేస్తూ, నూతన సంవత్సరంలో ఈ కార్మికులందరికీ మరింత జీతభత్యాలు పెరగాలని, చాలా ఆరోగ్యంగా సంతోషంగా వారి కుటుంబ సభ్యులతో ఉండాలని చెప్పి
మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. జనసేన పార్టీలో ముస్లింలకు ఇస్తున్న ప్రాధాన్యతను గుర్తించి రానున్న ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థుల గెలుపుకు తమ వంతుగా కృషి చేస్తామని ఉమ్మడి కడప జిల్లా ముస్లిం జనసేన ప్రతినిధులు తెలిపారు. కడప నగరంలోని వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో ఉమ్మడి కడప జిల్లా ముస్లిం జన సైనికుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జన సైన్యం కమలాపురం ఐటీ కోఆర్డినేటర్ షరీఫ్ మాట్లాడుతూ ఉమ్మడి కడప జిల్లాలోని అందరితో కలిసి ముస్లిం జన సైన్యం ఎంజేఎస్ అనే పేరుతో సంస్థను ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. ఈ క్రమంలో తాము జనసేన పార్టీకి ఆర్థికంగా, నైతికంగా, భౌతికంగా మద్దతు తెలియజేస్తూ జనసేన సిద్ధాంతాలను ప్రజలకు వివరించేలా ముందుకు సాగాలని నిర్ణయించామన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ముస్లిం సమాజ వర్గానికి తన వంతుగా అండగా నిలుస్తూ చేయూతను అందించడాన్ని ఎంజేఎస్ వివరిస్తుందని ఈ సందర్భంగా చెప్పారు. ఇటువంటి తరుణంలో తమ పార్టీ అధినేతకు మద్దతు తెలియజేయాల్సిన బాధ్యత తమపై ఉందని గుర్తిస్తూ ముందుగా సాగుతున్నామన్నారు. అందులో భాగంగా ప్రస్తుతం జిల్లాతో పాటు ఇతర జిల్లాల్లో కూడా పర్యటించి ముస్లిం జన సైన్యం కార్యకలాపాలతో ముందుకు సాగాలని నిర్ణయించామన్నారు. మరోవైపు ముస్లింల హక్కుల సాధన కోసం తమ నిరంతర పోరాటాలు కొనసాగుతాయని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంజేఎస్ ప్రతినిధులు, ఆయా నియోజకవర్గాలకు చెందిన జనసేన అభిమానులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు గేట్ బాబ్జీ, రాయచూటి కాన్స్టిట్యూన్సీ నుంచి. ఈరోజు ఉమ్మడి కడప జిల్లా ఎంజేఎస్ ఉమ్మడి కడప జిల్లా నుంచి ఆత్మీయ సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశానికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. ఈ ఎంజేఎస్ ఒక ముఖ్య ఉద్దేశం ముస్లిం సోదరులు జనసేన పార్టీకి ఏ విధమైనటువంటి సహకారాలు అందిస్తారు, జనసేన పార్టీ కోసం ఏ విధంగా పనిచేస్తారు, జనసేన పార్టీ సిద్ధాంతాలను భుజానెత్తుకొని మా అధినాయకులు పవన్ కళ్యాణ్ గారిని అధిష్టానంలో కూర్చునేంత వరకు కృషి చేస్తారని చెప్పేసి తెలియజేయడానికి, మా ముస్లిం సోదరులను ఈ జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలని అవగాహన పరిచే విధంగా ఈ ఎంజేఎస్ సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఉమ్మడి కడప జిల్లాతోనే కాదు, ప్రతి జిల్లాలో కూడా ఎంజేఎస్ సంస్థ అనేది ఏర్పాటు చేసే దిశగా మేము అడుగులు వేస్తామని చెప్పి తెలియజేస్తూ, ఈరోజు కడపలో 10 నియోజకవర్గాల నుంచి కూడా మా జనసేన నాయకులు, కార్యకర్తలు, ప్రతి ఒక్కరు ముస్లిం సమాజానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క నాయకులు ఈ కార్యక్రమానికి హాజరు కావడం గర్వించదగ్గ విషయం. జనసేన పార్టీని ప్రజలకు తీసుకెళ్ళి మా ముస్లిమ్స్ యొక్క సహకారాలను ఎప్పుడు జనసేనకి ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ, సో నా పేరు షరీఫ్ జీ, కమలాపురం ఐటీ కోఆర్డినేటర్, జనసేన పార్టీ. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఉమ్మడి కడప జిల్లా ఎంజేఎస్, సో ముస్లిం జన సైన్యం. సో మేమంతా ఈ యొక్క సమావేశం నిర్వహించుకోవడానికి కారణం ఏంటంటే, రానున్న రోజుల్లో ముస్లింల యొక్క మద్దతు రాజకీయాల్లో బలంగా తీసుకెళ్ళి, అలాగే జనసేన పార్టీకి బలమైన మద్దతు ప్రకటించి, సో మా యొక్క హక్కుల కోసము, మా యొక్క రాజ్యాంగం చేపట్టిన ముస్లింల యొక్క హక్కులను పోరాటం చేసుకొని, సో మాకు రావాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో హక్కులను అన్నింటినీ పోరాటం చేసుకొని, అలాగే రానున్న ఎలక్షన్స్లో సో మా పవన్ కళ్యాణ్ గారు, అలాగే పొత్తులో ఉన్నటువంటి టీడీపీ చంద్రబాబు నాయుడు గారు ఏ విధమైన సమాచారం మాకు సూచనలు ఇస్తారో, సో పవన్ కళ్యాణ్ గారు మాకు ప్రకటించినటువంటి నియోజకవర్గాల్లో ఏ అభ్యర్థినైనా సరే సో ముస్లింలకు కూడా ఇస్తారని ఆశిస్తున్నాము. అలాగే ముస్లింల నుండి జనసేన పార్టీ బలంగా తీసుకెళ్లేసి రానున్న రోజుల్లో కడప జిల్లాలోనే కాకుండా వివిధ జిల్లాల్లోకి తీసుకెళ్లి రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలందరినీ ఏకతాటిపై తీసుకెళ్లి రానున్న రాజకీయాల్లో సో బలంగా నిలబడతామని కోరుకుంటూ, సో ఈ యొక్క సమావేశానికి హాజరైనటువంటి మీడియా మిత్రులకు, అలాగే వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చిన నాయకులకు, జన సైనికులకు, మెగా అభిమానులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జై జనసేన, జై హింద్. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని వేంపల్లె పట్టణంలోని బేకరీలు, ఫ్యాన్సీ స్టోర్లు, బట్టల షాపులు తదితర దుకాణాలు ప్రజలతో కిటకిటలాడాయి. ఇందులో భాగంగా శ్రీ రాఘవేంద్ర స్వీట్స్ అండ్ బేకరీ, బెంగళూరు బేకరీ, మహాలక్ష్మి స్వీట్ స్టాల్, సాయి బాలాజీ ఫ్యాన్సీ, మేడా ఫ్యాన్సీ, వీణా క్లాత్ స్టోర్స్, అమర్ టెక్స్టైల్స్, సురేష్ రెడీమేడ్స్ తదితర రంగానికి చెందిన దుకాణాలు కిటకిటలాడాయి. శ్రీ రాఘవేంద్ర స్వీట్స్ అండ్ బేకరీలో 1 కేజీ నుంచి 50 కేజీల వరకు కూల్ కేకులు, నార్మల్ కేకులు తయారు చేసి విక్రయించారు. ప్రజలు అధిక సంఖ్యలో కేకులు, బట్టలు కొనుగోలు చేశారు. అలాగే దుకాణదారులు అలంకరించుకునేందుకు పేపర్, తగరం తదితర మెటీరియల్ డెకరేషన్ ఐటమ్స్, బెలూన్స్ కొనుగోలుపై సాయి బాలాజీ ఫ్యాన్స్ తదితర ఫ్యాన్సీ షాపులు కిటకిటలాడాయి. ఇలా పట్టణంలోని పలు దుకాణాలు ప్రజలతో కిటకిటలాడాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నూతన సంవత్సరం సందర్భంగా ప్రజలకు ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, నగర మేయర్ సురేష్ బాబుల శుభాకాంక్షలు. అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్ష.
యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జిల్లాకు చెందిన సుశీల్ నియామకం శుభ పరిణామం. సన్మాన కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బండి సుమంత్ స్పష్టీకరణ. మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్న ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. మున్సిపల్ కార్మికులకు వేతనాలు పెంచే వరకు ఆర్థికంగా ఆదుకుంటానని వెల్లడి. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.